కాళేశ్వరం ఆనకట్టల్లో ప్రణాళిక దశ మొదలు నిర్మాణం నిర్వహణ ఇలా అన్నింటా లోపాలు ఉన్నాయని ఆక్షేపించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఆనకట్ట మార్చేందుకు చెబుతున్న కారణంలో సహేతుకత లేదని, 3 బ్యారేజీల అనుమతులకు మంత్రివర్గ అనుమతులు లేదని స్పష్టం చేసింది. మేడిగడ్డ తగదన్న నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, పనుల టెండర్ల విషయంలోనూ కేంద్ర జలసంఘం సలహా పట్టించుకోలేదని తప్పుపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిరంతరం నీటిలో నిల్వ చేయడం వల్లే బ్యారేజీలు దెబ్బతిన్నాయని తెలిపింది కమిషన్. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ కుమ్మక్కై అనుచిత లబ్ధి పొందారని తెలిపింది. తెలంగాణకు జీవనాడిలా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ తీరుతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లోని లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా విచారణ చేసింది. 3 ఆనకట్టల నిర్మాణ సమయంలో ఉన్న అన్ని స్థాయిల ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖలోని ఆయా విభాగాల బాధ్యుల్ని విచారణ చేశారు. వారితో పాటు నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కూడా కమిషన్ విచారించింది. అందరి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేశారు. విధానపర నిర్ణయాలకు సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును కూడా కమిషన్ విచారించింది. మొత్తం 115 మందిని విచారణ చేసిన కమిషన్ వారి నుంచి సమాచారం, వివరాలు, డాక్యుమెంట్లు తీసుకుని సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్ విచారణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి పలు అంశాలపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ లో భాగంగా ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి అందులో భాగంగా జరిపిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సవివరంగా ఆరా తీసింది. ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ అనుమతులు ఉన్నాయా లేదా, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చ సంబంధిత అంశాల గురించి వివరాలు సేకరించింది. అనుమతుల కంటే ముందే ఆనకట్టల నిర్మాణం మొదట ప్రతిపాదించిన చోట కాక మరో చోట పనులు సహా సరైన పరీక్షలు చేశారా లేదా అని తెలుసుకుంది. టెండర్ ప్రక్రియ, కేటాయింపు, డిపిఆర్ తయారీ, మార్పులు, ఆనకట్టల నిర్మాణం కోసం డిజైన్ల రూపకల్పన, మార్పులు చేర్పుల గురించి ఇంజనీర్లు, అధికారులను విచారణ చేసింది. సీకెంట్ పైల్స్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం గురించి ఆరా తీసిన కమిషన్ అందుకున్న అనుమతులు, ఏ స్థాయిలో ఆమోదం జరిగిందన్న అంశాలు సేకరించింది. 3D మోడల్ స్టడీస్, ఆనకట్టల నిర్మాణంలో నాణ్యత, పర్యవేక్షణ, ఎంబుక్ లో వివరాల నమోదు లాంటి వాటి గురించి తెలుసుకుంది. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణ అంచనా వ్యయం పెంపు, ఆమోదం, ఆనకట్టల నిర్వహణ, లోపాల గుర్తింపు, మరమ్మతులు చేయకపోవడం గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయొచ్చా, డిజైన్లు ఎలా రూపొందించారు, నీరు నిల్వ చేయమని ఎవరు ఆదేశాలిచ్చారు తదితర అంశాలపై కమిషన్ విచారణ చేసింది. సమస్యలు ఎప్పుడొచ్చాయి, లోపాలకు కారణాలు తదితరాల గురించి ఆరా తీసింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం, ఏజెన్సీలకు పదే పదే పొడిగింపు ఇవ్వడం, కాఫర్ డ్యాం కు అదనంగా డబ్బుల చెల్లింపుల గురించి వివరాలు సేకరించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, తీసుకున్న రుణాలు, దానికి ఆదాయం లేకపోవడం, బడ్జెట్ నుంచి చెల్లింపులు, సంబంధిత అంశాల గురించి కమిషన్ వివరాలు సేకరించింది. 3 ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విభాగం ఇచ్చిన ప్రాథమిక, తుది నివేదికల్ని కమిషన్ పరిశీలించింది. ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలో ఇచ్చిన నివేదికలోని విషయాలపైన కమిషన్ దృష్టి సారించింది. ఆనకట్టల నిర్మాణంతో సంబంధమున్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా ఇతర మార్గాల నుంచి కూడా అవసరమైన వివరాలను సేకరించారు. మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్,
ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా వారేసిన కమిటీయే వాళ్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31 మార్చ్ 2016 నాడు ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినా స్పష్టంగా చెప్పిండు. హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని నేను చెప్పలేదు. తుమ్మడిగట్టి దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది, కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాప్స్ కి కారణం, ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడిగట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసి స్పష్టంగా తెలియజేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు. సాంకేతిక ఆర్థికపరమైన అంశాలతో పాటు విధానపరమైన నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సాక్ష్యాలుగా ఇచ్చిన డాక్యుమెంట్లు ఇతరత్రా అన్నింటి ఆధారంగా విచారణ నివేదిక రూపొందించింది. ఎక్కడ తప్పులు దొర్లాయి, కారణాలు ఏమున్నాయి, ఎవరి పాత్ర ఏ మేరకుంది, ఎవరు బాధ్యులన్న అంశాలపై కమిషన్ నివేదిక ఇచ్చింది. 3 ఆనకట్టల నిర్మాణంలో పలు విధానపర, ఆర్థిక అవకతవకలు దొర్లాయని, సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైన్, నిర్మాణంలో లోపాలు, సరైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేదని పేర్కొంది. లోపాలు, అవకతవకలకు బాధ్యులుగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ఇంజనీర్లను తేల్చింది. అనుసరించాల్సిన విధానాలు, పద్ధతులను పాటించకపోవడంతో బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని, ప్రజాధనం దుర్వినియోగమైందని ఆక్షేపించింది. ఆనకట్టల ప్రణాళిక మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఆనకట్టలు నిర్మించాలన్న నిర్ణయం పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుదేనని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లేదని కమిషన్ పేర్కొంది. ఖర్చు, సమయం దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం తగదని, వేమనపల్లి లాంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలన్న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి కోల్డ్ స్టోరేజీలో పెట్టారని పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేనందున ఆనకట్టలను మేడిగడ్డకు మార్చినట్లు చెబుతోన్న విషయం వాస్తవం కాదని, అందులో ఎలాంటి సహేతుకత, నిజాయితీ లేదని ఆక్షేపించింది. 3 ఆనకట్టల నిర్మాణానికి మొదట పరిపాలనా అనుమతులిస్తూ 2016లో 231, 232, 233 ఉత్తర్వులిచ్చారని కమిషన్ తెలిపింది. వాటిని మంత్రివర్గం ఆమోదించలేదని, ఇది ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించడమేనని తప్పుపట్టింది. ప్రాజెక్టుకు సంబంధించి వ్యాప్కోస్ తుది డిపిఆర్ సమర్పించకముందే అప్పటి ముఖ్యమంత్రి 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 71,436 కోట్ల రూపాయలుగా పేర్కొన్నట్లు కమిషన్ తెలిపింది. బ్యారేజ్లలో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఓన్లీ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, డైవర్షన్ ఆఫ్ వాటర్. స్వయాన ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బ్యారేజ్లను నింపి ఆ ఫోటోలు తీసుకొని గోదావరి జలకళ అని పబ్లిసిటీ చేసుకుని ఈ బ్యారేజీలు కొలాప్స్ కు ఒక కారణమని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నది. ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో అన్ని విషయాల్లో తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్, రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. ఈ కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ క్లియర్లీ స్టేటెడ్.
కాళేశ్వరం పనుల టెండర్లు, అంచనాల విషయంలోనూ అవకతవకలు జరిగాయన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ టర్న్ కీ పద్ధతిలో చేపట్టాలన్న కేంద్ర జలసంఘం సలహాకు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ కాంట్రాక్టును ఏకమొత్తంగా ఇచ్చారని తప్పుబట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు మారినందున పనుల పరిమాణంలో మార్పులు జరగడంతో అంచనాలు సవరించినట్లు చెబుతున్నారని, 2016 ఆగస్టులో ఒప్పందాలు పూర్తయ్యాక వ్యాప్కోస్ను సంప్రదించకుండా అక్టోబర్లో హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో అంచనాలను పెంచి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కమిషన్ ఆక్షేపించింది. బ్యారేజీల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో తీవ్ర నిర్లక్ష్యం ఉందని తేల్చింది. O&M సరిగా లేదని, తరచూ చేయాల్సిన తనిఖీలు చేయలేదని, రుతుపవనాలకు ముందు, తర్వాత చేయాల్సిన పరీక్షలు సరిగా లేవని కమిషన్ తేల్చింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకు మాత్రమే వినియోగించాలి కానీ నిల్వ చెయ్యరాదని పేర్కొంది. అయితే అప్పటి సీఎం ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారని కమిషన్ తప్పుబట్టింది. నిరంతరం నీటిని నిల్వ చేయడం వల్లే బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల నాణ్యత, పర్యవేక్షణలోనూ లోపాలున్నాయన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పర్మెబుల్ ఫౌండేషన్స్ తో నిర్మించిన బ్యారేజీలను స్టోరేజ్ స్ట్రక్చర్స్ గా వినియోగించడం విరుద్ధమని తెలిపింది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల లొకేషన్స్ మార్చిన తర్వాత కీలకమైన బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జియో ఫిజికల్ పరీక్షలు చేయలేదని తేల్చింది. సీకెంట్ పైల్స్ కు సంబంధించి నాణ్యత నియంత్రణ అంశాలు తగిన విధంగా లేదని, ఎలాంటి కొలతలు లేకుండా కేవలం ఎస్ అని మాత్రమే నమోదు చేసినట్లు ఆక్షేపించింది. నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారని, మేడిగడ్డ పనులు పూర్తి కాకుండానే సబ్స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్లిచ్చారని తెలిపింది. పనులు పూర్తవకపోగా లోపాలు ఉన్నాయని తెలిసి కూడా ఇలా ఇవ్వడం పూర్తిగా తప్పని, అక్రమమని, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చడమేనని కమిషన్ ఆక్షేపించింది. ప్రాణహిత, చేవెళ్ల అంచనా వ్యయం 38,500 కోట్లు కాగా 2022 మార్చి నాటికి కాళేశ్వరం వ్యయం 1,10,248 కోట్ల రూపాయలకు చేరుకొని ప్రభుత్వంపై భారీ భారం పడిందని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టల నిర్మాణంలో భారీగా విధానపర, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని జస్టిస్ పీసీ కమిషన్ తేల్చింది. వ్యాప్కోస్ నివేదికను పట్టించుకోకుండా అధికారులు పనిచేశారని, అందువల్ల ఆ సంస్థకు చెల్లించిన 6,77,00,000 రూపాయలను బాధ్యులైన అధికారుల నుంచి రికవరీ చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో అధికారులు, ఇంజనీర్లు నిర్మాణ సంస్థ కుమ్మక్కయ్యాయని, అనుచిత లబ్ధి పొందారని ఆక్షేపించింది. తెలంగాణకు జీవనాడిలా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ వైఫల్యం, ప్రణాళిక, సాంకేతిక లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, రాజకీయ నాయకుల ప్రభావంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాల వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని కమిషన్ స్పష్టం చేసింది.